ఆంజనేయుడి వాహనం ఒంటె అని పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు కూడాను. సీతాదేవిని వెతుకుతూ పంపానది తీరాన రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్ళని చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు. ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ణి కలుసుకున్నది కూడా పంపా నది తీరంలోనే. ఈ నది తీరం వెంబడి ఎడారిని తడిపించేలా దట్టమైన ఇసుకమేటలు కూడా ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండడం కోసం ఇసుకలో తేలిగ్గా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రునికి బహుమానంగా ఇచ్చాడని చెప్తారు. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా చెప్తారు. ఆయన ధ్వజంపై కూడా ఒంటె గుర్తే ఉంటుంది.